హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే సాటర్డే నైట్‌దనమాట. సాటర్డే నైట్ అంటే డిన్నర్ టైమ్‌ది గాదండి. మిడ్‌నైట్ వీడియో. యాక్చువల్‌గా ఏమైందంటే సాటర్డే నైట్ డిన్నర్ తినేసేసి మూవీ చూస్తూ ఉండిపోయాం. మూవీ కంప్లీట్ అయిపోయేసరికి 11:30 అయింది. ఆ టైంలో ఆకలేసిందండి నాకు. సర్లే అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్‌లో చిప్స్, బిస్కెట్స్ అలానే మ్యారినేట్ చేసిన చికెన్ గూడా కనిపించింది. సో, చికెన్ ముందు ఇవన్నీ పనికిరావు గదా! సర్లే అని చికెన్‌తో ఏదన్నా ప్రిపేర్ చేద్దామని ఆ చిప్స్ తింటూ చికెన్ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సర్లే దీంతో ఏం చేయాలని మా హస్బెండ్‌ని అడిగితే ఫ్రైడ్ రైస్ చేయమన్నారు. సరే అని ఒక పక్కన రైస్ వాష్ చేసేసుకొని రైస్ కుకింగ్‌కి పెట్టేసుకున్నాననమాట. తర్వాత పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మ్యారినేట్ చేసుకున్న చికెన్ 3 ఒకటేసారి యాడ్ చేసేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ బాగా కుక్ అయిపోనివ్వాలి. సో, ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు చికెన్ బాగా కుక్ అయిపోయిన తర్వాత అందులో పసుపు, సాల్ట్ అలానే కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో, ఈలోపు మనకి రైస్ కూడా కుక్ అయిపోయిందనమాట. కుక్ అయిపోయిన రైస్‌ని ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే చల్లారిపోద్దనమాట. సో, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత కష్టం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు కదా అని. చూడండి ఆ క్లిప్ ఆర్డర్ పెట్టిన క్లిప్పే యాక్చువల్‌గా ఆఫ్టర్‌నూన్ బిర్యానీ బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తిన్నామనమాట. ఇంక నైట్ కూడా అదే తినేస్తే ఇంక మనం వాష్‌రూమ్‌లోనే ఉండిపోవాలి. సో, అందుకని చేస్తున్నానండి. సో, ఫైనల్‌గా చికెన్ ఫ్రై అయిపోయింది కదా! కారం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో రైస్ ఏసుకొని ఫ్లేమ్‌ని హైలో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫైనల్‌గా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి.